ఇందూరు శంఖారావానికి సర్వం సిద్ధమైంది. కాసేపట్లో స్థానిక గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్స్ వేదికగా జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. లక్షలాదిగా తరలివస్తున్న ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. సీఎం కేసీఆర్ రాక సందర్భంగా నిజామాబాద్ గులాబీ వనంగా మారింది. నిజామాబాద్ బహిరంగ సభకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, సీఎం కేసీఆర్ సభ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? తమ ప్రియతమ నాయకుడు వస్తున్న నేపథ్యంలో కార్యకర్తల్లో, ప్రజల్లో ఎలాంటి ఉత్సాహం కనిపిస్తోంది అక్కడ? థ్యాంక్ యూ శోభన్. నిజామాబాద్ నగరంలో మొత్తం పండగ వాతావరణం నెలకొంది. ఎటు చూసినా గులాబీమయం కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లా అంటేనే సీఎం కేసీఆర్ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది. ఇక్కడ రైతులు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఎప్పుడు సీఎం కేసీఆర్ సభ జరిగినా పెద్ద సంఖ్యలో ఇక్కడికి ప్రజలు తరలి వచ్చి కేసీఆర్ గారు ఏం చెప్తారా అని వినే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం మనతో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. దాదాపు 4-5 రోజుల నుంచి నిజామాబాద్ నగరంలోనే తిష్టవేసి సభా కార్యక్రమాలను, సభలో సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. సార్ చెప్పండి, ఎటు చూసినా గులాబీ వనం పూలమయమైనటువంటి పరిస్థితి. సీఎం కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున అభిమానం పలికేందుకు ప్రజలు ఎలా వస్తున్నారు? చూస్తున్నారుగా, తండోపతండలుగా ఇంత ఎండలో కూడా వస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే బస్సులన్నీ చేరుతూ ఉన్నాయి. మరి ఈరోజు జరిగే సభ నిజామాబాద్ జిల్లా రాజకీయ చరిత్రలో ఇంత గొప్పగా ఎప్పుడు సభ జరిగిన విధంగా ఇవాళ జరగబోతూ ఉన్నది. పోయినసారి అసెంబ్లీ ఎన్నికలప్పుడు 1,00,000 మందితో మరి కేసీఆర్ గారి సభ జరిగింది. అదే అప్పటికి నిజామాబాద్ జిల్లా రికార్డు. మళ్ళా ఈరోజు మరి ఇవాళ 2-2.5 లక్షల మందితో సభ జరగబోతూ ఉన్నది. మరి కేసీఆర్ గారి సభ రికార్డుని కేసీఆర్ గారి సభ రికార్డే తుడిచేస్తున్నది. నిజామాబాద్ జిల్లా చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఇంత గొప్పగా ఎప్పుడు కూడా జరగబోదు. అయితే దీంట్లో 2 విషయాలు. ఒకటొచ్చి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల అందుబాటులోకి వచ్చి వాటి ఫలాలు పొంది ఉన్నారు కాబట్టి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే ఇవాళ కేసీఆర్ నిజామాబాద్కి వస్తున్నారంటే ఇట్లా తండోపతండలుగా తరలి వస్తున్నారు. 2, మా గౌరవ ఎంపీ కవితమ్మ గారు వారు చేసిన అభివృద్ధి పనులు, వారు చూపించే ప్రేమ ప్రజల పట్ల, వారు పార్లమెంట్లో వారు వ్యవహరించిన తీరు, వారు అనేక విషయాల్లో వారి పోరాట పటిమ, ఇది ఆమెకు పర్సనల్గా కూడా ఒక పెద్ద గ్లామర్గా ఇవాళ నిజామాబాద్ జిల్లాలో మరి అటు మహిళల్లో కావచ్చు, యువకుల్లో కావచ్చు విపరీతమైన క్రేజ్ ఉంటుంది కవితమ్మ గారికి. సో ఈ 2 కారణాల వల్ల ఇవాళ ప్రజలు ఇలా వచ్చి మరి కవితమ్మ గారిని ఆశీర్వదించడానికి ఇవాళ వస్తూ ఉన్నారు. నాకు సంపూర్ణ నమ్మకం ఉన్నది. నిజామాబాద్ జిల్లా పార్టీ మొత్తం ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలము, అందరూ పార్టీ నాయకులందరం కూడా కలిసికట్టుగా పనిచేసి కవితమ్మని 4 లక్షల మెజార్టీకి తగ్గకుండా గెలిపించేందుకు ప్రజలు సమాయత్తమవుతున్నారు, కార్యకర్తలు సమాయత్తమవుతున్నారు. ఈ మీటింగ్ చాలా బ్రహ్మాండంగా జరగబోతుందని చెప్పి మనం చేస్తాం. సార్, ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అదే చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి పక్క రాష్ట్రాల్లో జరగట్లేదు. మాకు బార్డర్ అయిన మహారాష్ట్రలో మరి ఆ ఊర్లు ఆనుకునే ఉంటాయి, వారికి సంబంధాలు ఉంటాయి. పక్క ఊర్లు, ఒక్క ఊర్లోనే 10 ఎకరాలు ఉంటే ఒక 5 ఎకరాలు తెలంగాణలో, 5 ఎకరాలు మహారాష్ట్రలో ఉండే పరిస్థితి ఒక ఆసామికి. మరి ఇక్కడ ఉన్న 5 ఎకరాలకేమో రైతు బంధు వస్తున్నది, రైతు బీమా వస్తున్నది. మరి అక్కడ ఉన్న 5 ఎకరాలకు ఏం రావట్లేదు. ఇక్కడ ఉన్న 5 ఎకరాలకేమో 24 గంటల కరెంట్ వస్తుంది. అక్కడ ఉన్న 5 ఎకరాలకు మరి 8 గంటల కరెంట్, అది వాళ్ళు బిల్లు కట్టాలి. ఇక్కడనేమో ఫ్రీగా కరెంట్ వస్తున్నది. ఇటువంటి చూసి మరి మేము అభివృద్ధిలో వెనుకబడిపోయినాం, మా రోడ్లు బాగాలేవు, వాళ్ళ రోడ్లు బాగున్నాయి అని చెప్పి మేము కూడా తెలంగాణలో కలవాలి, మమ్మల్ని తెలంగాణలో కలపాలని ధర్మాబాద్ ప్రాంతానికి చెందిన దాదాపు 20 మంది సర్పంచులు కూడా ఇవాళ ఈ సభకు వచ్చి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి అది మరి చట్టము సందర్భం ఎట్లుందో తెలియదు, కానీ వాళ్ళ ఆకాంక్ష ఏదైతే ఇవాళ తెలంగాణ అభివృద్ధి ఒక రోల్ మోడల్ ఈ దేశానికి, తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ఒక రోల్ మోడల్ దేశానికి, ఇవాళ కేసీఆర్ ఒక రోల్ మోడల్ దేశానికి, కేసీఆర్ ఇవాళ ఒక దిక్సూచిగా ఇవాళ దేశానికి కనిపిస్తూ ఉన్నాడు అందరికి. కాబట్టి ఇవాళ మహారాష్ట్ర ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి కేసీఆర్ మమ్మల్ని కూడా మీతో కలుపుకోండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. చాలా అరుదైన సంఘటన, రాజకీయాల్లో చాలా గొప్ప సంఘటన. మరి ప్రజలు వ్యక్తి కేంద్రంగా, ప్రజలు కేంద్రంగా అభివృద్ధి జరిగితే, సంక్షేమం జరిగితే ప్రజల నుంచి ఎలాంటి ప్రేమ ఉంటుంది అన్నదానికి ఇంతకంటే ఎక్కువ నిదర్శనం ఏమి ఉండబోదు. మరి సభ కూడా చాలా బ్రహ్మాండంగా జరగబోతా ఉంది. ఎమ్మెల్సీ గారు చెప్పండి, మీరు చెప్పండి, ఎట్లా ఉంది? సందడి వాతావరణం నెలకొంది. ఈరోజు
అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇదే ప్రాంతంలో ఇదే ప్లేస్లో జీజీ కాలేజ్ గ్రౌండ్లోనే అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సభ 1,500 మందితోని ఆ రోజు శాసనసభ మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బహిరంగ సభ జరిగింది. ఈరోజు 7 నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ నిజామాబాద్ పార్లమెంట్ ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో సంబంధించినటువంటి సభ జరగబోతూ ఉంది. సుమారు 2.5 లక్షల మంది ఈరోజు హాజరు కాబోతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా తొందరలోనే మరి నగరానికి కూడా రాబోతూ ఉన్నాడు, ప్రాంగణానికి కూడా రాబోతూ ఉన్నాడు. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు మరి శాసనసభ ఎన్నికల్లో మరి అఖండ మెజారిటీ ఇచ్చి 88 స్థానాలు ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలు ఈరోజు పార్లమెంట్లో కూడా ఏదైతే దేశంలోనే ఒక ప్రధాన పాత్ర వహించేటటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మరి 16 స్థానాలు కూడా గెలిపించాలనే తపన ఈరోజు రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యురాలు 2014 గెలిచి ఈరోజు ఒక బతుకమ్మలాగా రాష్ట్రంలోనే ఉద్యమంలో పూర్తి స్థాయిలో ఉద్యమం చేసి తెలంగాణ సాధించే దిశలో మరి వారు కూడా ప్రధాన పాత్ర పోషించినటువంటి మరి కల్వకుంట్ల కవితమ్మ గారు ఈరోజు రెండోసారి పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడతా ఉన్నారంటే ప్రజల్లో గ్రామాన పట్టణాలు కూడా ఎంతో మరి మహిళలు కానీ మరి యువకులు కానీ అదేవిధంగా రైతులు కానీ ఇక అన్ని వర్గాల వారు ఈరోజు వెనుకబడిన తరగతులు అయితే మరి ముఖ్యంగా మొన్ననే మాల కులాలు కానీ అదేవిధంగా గౌడ సంఘం కానీ ఇలాంటి అనేక కుల వృత్తులు చేసుకునే వాళ్ళు కూడా ఈరోజు వాలంటరీగా తీర్మానాలు చేసి ఒక రోల్ మోడల్గా నిజామాబాద్ పార్లమెంట్లోనే అనేక కుల సంఘాలు కూడా తీర్మానాలు చేసి ఈరోజు మరి కవితమ్మ గారిని మేము గెలిపించుకుంటా ఏకగ్రీవంగా అని చెప్పి ఈరోజు ఈ పార్లమెంటు ఉన్నటువంటి 7 స్థానాల్లో కూడా ఈ విధంగా ప్రజలు మరి ఈరోజు కవితమ్మ గారి పట్ల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారికి పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల టీఆర్ఎస్ పార్టీ పట్ల రేపు జరగబోయే 11వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో గతంలో చూస్తే 2 లక్షల పైన మెజారిటీ వస్తే ఈరోజు 4 లక్షల పైన కూడా మెజారిటీ ఇచ్చేటటువంటి పరిస్థితికి ప్రజలు మరి ఈరోజు బ్రహ్మరథం పట్టేటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీ కంటే డబల్ మెజారిటీ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు దాదాపుగా ఈ జీజీ కాలేజ్ గ్రౌండ్లో 2 లక్షల పైన మరి ప్రజలు వచ్చి ముఖ్యమంత్రి గారి సందేశాలు ఇవ్వడానికి వస్తూ ఉన్నారని చెప్పి సందర్భం తెలియజేస్తాం. సార్ చెప్పండి, జగిత్యాలలో రికార్డు స్థాయిలో మెజారిటీ వచ్చింది. జగిత్యాలలో అంటే పార్లమెంటు నియోజకవర్గంలో జగిత్యాల ఇప్పుడు ఏ రోల్ పోషించబోతుంది? జగిత్యాల నియోజకవర్గ ప్రజలు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అత్యంత మెజారిటీ ఈ నిజామాబాద్ పార్లమెంటు డివిజన్లో 61,500 ఓట్ల మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా తెలుసు, కల్వకుంట్ల కవిత గారు మన పార్లమెంటు సభ్యురాలు, అందరూ కూడా ఆప్యాయంగా కవితక్క పిలుచుకుంటూ మరీ ముఖ్యంగా జగిత్యాల ప్రాంతంలో నా వెనక్కి ఉంటూ ప్రజల మధ్యలో ఉండడం వల్ల మొన్న నాకు ఆనాడు 61,500 ఓట్ల మెజారిటీ వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా జగిత్యాల ప్రాంత అభివృద్ధికి దాదాపు 1,200 కోట్ల రూపాయలు స్పెషల్గా రావడం జరిగింది. రెగ్యులర్గా జరిగే అభివృద్ధి సంక్షేమ పథకాలు కాకుండా, అంటే కల్వకుంట్ల కవిత గారు ప్రజల మధ్యలో ఉన్న మహనీయులు. నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ సభ్యులు ఇంతమంది ప్రజలతోటి కలిసిన దాఖలాలు లేవు. నేను కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని, చాలామంది పార్లమెంట్ సభ్యులు మా కుటుంబం నుంచి వచ్చారు. ఏనాడు కూడా ఎవరు కూడా కల్వకుంట్ల కవిత లాగా ప్రజల మధ్యకి రాలేదు. ఇక ముఖ్యంగా మన గౌరవనీయులు మన పార్టీ అధినేత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇటు అభివృద్ధి అటు సంక్షేమం 2 కళ్ళు అంటూ అత్యంత సామాన్య ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, తెలంగాణ బిడ్డలకు ఏముందని చెప్పి తెలిసిన వ్యక్తి ఉద్యమకాలంలో. కాబట్టి బీడీ కార్మికులకు పెన్షన్ అనుకోండి, గతంలో ఎన్నడూ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఆలోచించలేదు. ఇవాళ మన మిషన్ కాకతీయ ఏనాడు కూడా మన చెరువుల గురించి పట్టించుకోలేదు. మిషన్ భగీరథ మనకు తాగునీళ్ళు లేవు, ఫ్లోరైడ్ ఉంది, ఏనాడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకోలేదు. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారు శ్రద్ధ తీసుకొని చేశారు. ఎంతోమంది రైతులు ఆత్మ బలిదానాలు చేసుకున్న పరిస్థితి మరి అటువంటి వ్యవసాయానికి ఇవాళ రైతు బీమా పథకం అనేది రోల్ మోడల్ అయింది.
ఇవాళ మన ముఖ్యమంత్రి గారు చేసే పథకాలు పశ్చిమ బెంగాల్లో కూడా ప్రారంభం చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈనాడు రైతు బంధు పథకం పెట్టిందో ప్రపంచం మెచ్చింది. తప్పకుండా మన కవితక్క గారికి, మన పార్లమెంట్ సభ్యురాలకు రేపటి జరగబోయే ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తక్కువ 80,000 మెజార్టీ వస్తుందని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈనాటి సభకు కూడా 30,000 మంది 140 కిలోమీటర్ల నుంచి తరలి రావడం జరుగుతూ ఉంది. స్వచ్ఛందంగా దాదాపు 300 నుంచి 400 వెహికల్లో వారందరూ తరలి వస్తున్నారు. ఇప్పటికే జగిత్యాల నుంచి వచ్చారు. ముందు రోజులో కూర్చున్న వాళ్ళు చాలామంది జగిత్యాల నియోజకవర్గం నుంచి కూడా ఇక్కడ ఉన్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. విద్యావేత్త ఉన్నారు సార్, చెప్పండి. ఒక నగరంలో ఒక పండగ వాతావరణం నెలకొంది, ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్నారు, ఎట్లా ఉంది? జై తెలంగాణ. ఇవాళ నిజామాబాద్ పట్టణంలో పండగ జరుగుతూ ఉన్నది. అదేంటి అంటే 2 సీట్లతోటి 2 పార్లమెంట్ ఎంపీలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గౌరవనీయులు మాన్యులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇవాళ మరోసారి పార్లమెంట్ ఎలక్షన్స్ సందర్భంగా నిజామాబాద్కు విచ్చేస్తున్నందుకు గాను నిజామాబాద్లో గౌరవ సీఎం గారు ఏం చెప్తారు అనేటువంటి ఉద్దేశంతో వారి మాటలు వినడానికి ఇవాళ లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి ఈ ప్రజానీకాన్ని చూస్తే నిజామాబాద్లో పండుగ వాతావరణం కనిపిస్తున్నది అనేటువంటిది వాస్తవం. ఇంతమంది ఇంత ఎండలో రావడానికి గల కారణాలు ఈ 4.5 సంవత్సరాలలో భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. ఇవాళ సాగునీరు, తాగునీరుతో పాటు పెన్షన్లు ఏవైతే ఇచ్చారో అవన్నీ ప్రజలకు వెళ్ళాయి. ఇవాళ రైతు బంధు కార్యక్రమం ఏదైతే చేపట్టారో ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇవాళ రైతు బంధు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టవలసినటువంటి పరిస్థితి ఇవాళ దేశానికి కల్పించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతూ ఉంది. అలాగే ఈ రాష్ట్రానికి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి అందులో భాగస్వామ్యమైనటువంటి ఎంపీ మేడం కవిత గారికి నిజామాబాద్ జిల్లాకు ఆమె ఓ తల్లి, ఓ చెల్లె, ఓ అక్క ప్రజల మధ్యన ఉంటున్నది కాబట్టి లక్షలాది మంది ఇవాళ ఓట్లేసి 4 లక్షల పైచిలకు మెజార్టీతోటి గౌరవంగా మళ్ళీ పార్లమెంటుకు పంపించి నిజామాబాద్ వాణి వినిపిస్తారు. మీరు చెప్పండి సార్, ఇప్పుడు మీరు రైతులకు కావచ్చు, అలాగే గల్ఫ్ బాధితులకు కావచ్చు ఎంతో చేశారు. సీఎం కేసీఆర్ వస్తుండటంతో ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఒకవైపు కేసీఆర్ గారి జనరంజక పాలన రైతులకు ముఖ్యంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతు బీమా, మరి అదేవిధంగా 24 గంటల విద్యుత్తు, ఇంకొక వైపు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరి 1.5 ఎకరాలకు మాగాడికి సస్యశ్యామలం చేసేటువంటి రైతు పక్షపాత ప్రభుత్వం ఈరోజు నడుస్తుంది. అదేవిధంగా పేదల పక్షపాతం, ముఖ్యంగా పేద మహిళలకు మరి 12,000 రూపాయలు గర్భిణీ స్త్రీలకు ఇవ్వడం కావచ్చు, ఇట్లాంటి అనేక పథకాలు మరి ఇలా కేసీఆర్ పరిపాలన జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకొక వైపు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని గతంలో చరిత్రలో లేని విధంగా మరి ఈరోజు అభివృద్ధి చేస్తున్నటువంటి శ్రీమతి కవిత గారు, మరి అదేవిధంగా రైల్వే లైన్లు సాధించడం కావచ్చు, మెడికల్ కళాశాలలు కావచ్చు, మరి అనేక రకాలుగా పెన్షన్స్ ఇప్పించడం కావచ్చు, ఈరోజు వారు చేసినటువంటి కృషికి ఇంకొక వైపు మరి పసుపు బోర్డు కోసం వారు చేయని ప్రయత్నం లేదు. ఢిల్లీకి రైతులను తీసుకెళ్లారు, మోడీ గారిని కలిసారు, శాసనసభ్యులను తీసుకెళ్లారు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్దతు లేఖలు తీసుకున్నారు. కాబట్టి ప్రధానంగా పసుపు రైతులు పెద్ద ఎత్తున నేను తెలంగాణ పసుపు రైతుల సంఘం అధ్యక్షుడిగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, మీ సోదరుడిగా మీరు సంపూర్ణంగా కవిత గారి వెంట ఉండి మరి మనం పసుపు బోర్డు సాధించుకునేటువంటి అవకాశం ఉంది. మోడీ గారి మొండి వైఖరి కారణంగా గతంలో మరి వారు చేసిన ప్రయత్నాలు మరి సాధ్యం కాకపోయినప్పటికీ కూడా ఇప్పుడు రాబోయేది సంకీర్ణ యుగం కాబట్టి సంకీర్ణ ప్రభుత్వంలో తప్పనిసరిగా మనం సాధించుకున్నాం. కాబట్టి కవిత గారి వెనుక నిలబడాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు ఉన్నారు. సార్, ఎటు చూసినా మొత్తం గులాబీమయం అయిపోయింది, గులాబీ పండగ నెలకొంది. సార్, సీఎం కేసీఆర్ అంటే నిజామాబాద్ జిల్లాకు ఒక సెంటిమెంట్గా భావిస్తారు. ఒక సీఎం కేసీఆర్ గారు వస్తున్నారంటే ఒక పండగ వాతావరణం ఇక్కడ నెలకొంటుంది. ఎట్లా ఉంది సార్? బ్రహ్మాండంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్టయితే నిజామాబాద్ నుంచి ఇక్కడి నుంచే మొదలుపెట్టడం జరిగింది. ఇదే గిరిరాజ్ కాలేజ్ మైదానం నుంచి ప్రచారం మొదలుపెట్టారు. అప్పుడు కూడా దాదాపు 2 లక్షల మంది ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అప్పుడు హెలిప్యాడ్ ఏర్పాటు చేసినాం. ఇదే గ్రౌండ్లో ఒక మూలకు మేము హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఆ హెలిప్యాడ్ కూడా ఇక్కడ పెట్టకుండా మేము పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసినాం. దానికి కారణం ప్రజలు 2 లక్షల కంటే పైచిలకు వస్తున్నారని చెప్పేసి మాకు అంచనా ఉంది.
ఆ స్థలం సరిపోదు హెలిప్యాడ్ పెట్టినట్టయితే అని చెప్పేసి ఇక్కడ నుంచి మేము వేరే స్థలానికి మారవడం జరిగింది. ప్రజలు చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉన్నారు. ఒకటి, రెండవసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం, వారికి వచ్చేటటువంటి బెనిఫిట్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ మా ముఖ్యమంత్రి గారు గెలిచినారు. 2014లో అయితే ఒక ఉద్యమ నేతగా గెలిపించారు తప్ప కేసీఆర్ గారికి రాజకీయ అనుభవం లేదని చెప్పేసి ఆంధ్రులు మాట్లాడారు. కానీ రెండవసారి మాత్రం పాలనా అనుభవం, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇంతకుముందు వచ్చినటువంటి మెజార్టీ కంటే కూడా ఇప్పుడు మెజార్టీ ఇచ్చిండ్రు. మళ్ళీ ఒక సెంటిమెంట్గా భావించి నిజామాబాద్కి మన ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు, ఇక్కడి నుంచే ప్రచారం చేస్తూ ఉన్నారు. 16కు 16 ఎంపీ సీట్లు రావాలని చెప్పేసి పదే ముఖ్యమంత్రి గారు చెప్తే అంతే ఉత్సాహంతో ప్రజలు కూడా వచ్చి వారిని ఆ గౌరవంతో రిసీవ్ చేసుకొని మేము కవితక్కని తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి చెప్పడానికి ఈరోజు 2 లక్షల పైన జనం ఇక్కడికి రాబోతూ ఉన్నారు. అంటే ఈ సీఎం కేసీఆర్ గారు ఈ సభ ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఎంపీలు మనం ఎందుకు గెలవాలి, దాని ప్రాముఖ్యత ఏంది, 16 ఎంపీలు పదే మనం ఏదైతే చెప్తా ఉన్నామో వచ్చినట్టయితే మనకు రాబోయే లాభాలేంది. ఇప్పుడు ఆంధ్రాలో చూసినట్టయితే పోలవరంకు జాతీయ హోదా తెచ్చుకున్నారు. అదే మనం కట్టుకుంటున్నటువంటి కాళేశ్వరానికి జాతీయ హోదా లేదు. ఎందుకు అంటే మన ఎంపీలు తక్కువ ఉన్నారని ఒక చులకన భావన. ఈరోజు 16కు 16 మన దగ్గర ఎంపీలు ఉన్నట్టయితే కేంద్రంలో